నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. పార్లమెంటు సమావేశాల వేళ లోక్సభలో కలకలు రేగింది. లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. సభలో టీర్ గ్యాస్ వదిలి భయాందోళన సృష్టించారు. గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. లోక్సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి. కాగా 2001లో ఇదే రోజు పార్లమెంటుపై దాడి జరిగింది. ఈ దాడికి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజు అగంతకులు లోక్సభలో చొరబడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు యువకులు లోక్సభలోకి చొరబడి ఎంపీలపై టీర్ గ్యాస్ వదలటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. దుండగుల వద్ద ఆయుధాలు కూడా ఉండవచ్చునన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అత్యంత భద్రత ఉండే పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించడమే కష్టం. మరి ఈ దుండగులు ఇద్దరు పార్లమెంటు లోపలికి ప్రవేశించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. లోక్సభ సెక్యూరిటీపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి విజయరామారావు గారు ఉన్నారు. బీజేపీ ఎక్స్ మినిస్టర్ విజయరామారావు గారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఇంకా మిగతా మిత్రులకు అందరికీ నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ విజయరామారావు గారు. అయితే ఈరోజు జరిగిన సంఘటన మీరు గుర్తించే ఉంటారు, గమనించే ఉంటారు. పార్లమెంటుపై మరొకసారి దాడి జరిగింది. కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో సేమ్ కాకపోయినా రిలేటెడ్గా ఓకే మళ్ళీ రిపీట్ అయిందా అనే విధంగా పార్లమెంటులో దాడి. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది నిజంగా మనకు కొత్త పార్లమెంటు భవనం వచ్చిందని విన్నాం మనం. ఇది కొత్త పార్లమెంటు భవనంలోనే సమావేశాలు జరుగుతున్నట్టు మనకు ఉన్న సమాచారం. నేను గతంలో 8వ లోక్సభ 84 నుంచి 89 వరకు లోక్సభ సభ్యునిగా చూసిన సందర్భం. అంటే మామూలుగా లోక్సభ గ్యాలరీ, జనరల్ గ్యాలరీలో ఎవరైనా ప్రవేశించాలంటే ఒక ఎంపీ గారు వారికి ఒక తెలిసిన ఫామ్ మీద వీరు నాకు ఫలానా వ్యక్తులు, ఫలానా అడ్రస్, నాకు తెలిసిన వాళ్ళు, వీళ్ళకి పాస్ ఇవ్వాలని లోక్సభ సెక్రటేరియట్కు లెటర్ పెడుతున్నారమ్మా మామూలుగా. ఆ లెటర్ ద్వారా లోక్సభ సెక్రటేరియట్ ఈ వ్యక్తులకు పాసులు ఇస్తారు. అయితే మామూలుగా సమాచారం అంతా ఎంపీ గారు లోక్సభన రాజ్యసభన ఎంపీలు ఇచ్చినటువంటి అభ్యర్థనపై, ఎంపీలు ఇచ్చినటువంటి లెటర్పై లోక్సభ సెక్రటేరియట్ డిపెండ్ అయ్యి మరి దాన్ని ఆధారంగా చేసుకొని పాసులు ఇస్తారు. నిజంగా దీనికి ఎవరో గౌరవ ఎంపీ ప్రతాప్ గారి పేరు మీద ఈ వ్యక్తులు వచ్చినట్టు మనం ఈ సమాచారం కూడా విన్నాము. అయితే జనరల్గా ఏంటంటే ఎంపీల క్వార్టర్స్లలో, ఎంపీల ఇళ్ల చుట్టూ ఏదో మేము తెలంగాణ నుంచి వచ్చినాం, ఒరిస్సా నుంచి వచ్చినాం, ఆంధ్ర నుంచి వచ్చినాం, ఫలానా జిల్లా వాళ్ళం సార్, పార్లమెంటులో లోక్సభ ప్రొసీడింగ్ చూస్తాం, రాజ్యసభ ప్రొసీడింగ్ చూస్తాం, మాకు పాస్ కావాలని జనరల్గా అడుగుతుంటే ఎవరైనా పాస్ కావాలని వచ్చిన వాళ్ళకు ఉదారంగా ఎంపీలు ఇస్తారు ఇవ్వాలి. ఇక దానికి అనేక ప్రశ్నలు వేసి ఎందుకు ఏం సంగతి అని స్క్రీన్ చేయలేము. అయితే ఆ ఎంపీ గారు కూడా అట్లాగే ఇచ్చి ఉంటారు. అయితే అందులో అంటే పాసులు ఏవైతే ఇస్తున్నారో ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎక్కడి నుంచి వచ్చారనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా అలాంటి ప్రాంతానికి అంటే అంత హై సెక్యూరిటీలో పార్లమెంట్కి పంపిస్తారు అని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఏమాత్రం చూసుకోరా? సెక్రటేరియట్ వాళ్ళు పాస్ ఇచ్చే సందర్భంగా ఎంపీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి పాసు ఇచ్చిన తదనంతరం ఎంట్రీ దగ్గర, ఆ రిసెప్షన్ దగ్గర కానీ, పార్లమెంటు గేటు ముందర కానీ, తర్వాత నిజంగా అవుటర్ లాబీలో లేదా ఎంటర్ అయ్యేటప్పుడు చాలా సెక్యూరిటీ ఉంటుంది అమ్మా. అనేక సందర్భాలలో 3-4 సెక్యూరిటీ చెకప్లు ఉంటాయి. అయితే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ జేబులలో, పాకెట్లో కనిపించే విధంగా వాటిని తీసుకెళ్ళినట్టు కనిపించడం లేదు. వాళ్ళు ఏదో షూస్లలో పెట్టుకొని తీసుకెళ్లారు. అట్లా తప్పించుకోగలిగినారేమో. అంటే సెక్యూరిటీ వాళ్ళను కూడా కళ్ళు కప్పి లోపల ఎంటర్ కావడము, ఇది నిజంగా కొంతవరకు సెక్యూరిటీ వాళ్ళు ఇంకా టైట్ చేయాల్సిన అవసరం. 22 సంవత్సరాల తర్వాత ఇదే రోజు, అదే రోజు, ఆ రోజు అంటే తీవ్రంగా
22 సంవత్సరాల తర్వాత పార్లమెంటును నిజంగా కూల్చేసేందుకో లోపలి వాళ్ళను వాళ్ళందరినీ చుట్టుముట్టి వాళ్ళందరినీ ఈ చంపేసేందుకో పన్నిన పన్నాగం 22 సంవత్సరాలు. కానీ ఈ రోజు జరిగింది మాత్రం టియర్ గ్యాసే. అది పెద్ద ప్రమాదం కాకపోయినా ఇలాంటివి ఓకే. జరగకూడదు. ఇంకా లోక్సభ సెక్యూరిటీ సిబ్బంది కానీ స్పీకర్ కానీ పటిష్టవంతమైన సెక్యూరిటీ వడబోత ప్రతి వ్యక్తిని ఎక్కడి నుండి వచ్చినావు ఎట్లా వచ్చినావు ఆయనకు క్షుణ్ణంగా ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏం లేవు అనేది పూర్తి స్థాయిలో చేసి పంపిస్తే మరి ఇలాంటి సంఘటనలు జరగవు. అది చిన్న సంఘటన అయినా ప్రభుత్వ వర్గాలు నిఘా వర్గాలు లోక్సభ సెక్రటేరియట్ వాళ్ళు ఇంకా అప్రమత్తం కావాలి. రాబోయే కాలంలో ఎవరికి పడితే వాళ్లకు పాసులు ఇవ్వకుండా పటిష్టవంతంగా సమాచారం సేకరించి ఎంపీలను బాధ్యత చేస్తూ ఏమన్నా అయినా కానీ మీరే బాధ్యులని వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిట్మెంట్ తీసుకొని ఈ లోక్సభ మరి ప్రొసీడింగ్స్ రాజ్యసభ ప్రొసీడింగ్స్ చూసే సందర్భంగా పంపించేందుకు పటిష్టవంతమైనటువంటి సెక్యూరిటీ నిబంధనలు స్క్రీనింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. అది మరి జరగలేదేమో. ఇప్పుడైనా లోక్సభ కానీ పార్లమెంట్ హౌస్ వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిజంగా దీని వెనుక మరి ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఎందుకు వచ్చినారు, వాళ్ళ వెంట ఎవరైనా ఉన్నారా, అది నిజంగా అంతర్గత శత్రువుల బహిర్గత శత్రువుల దేశ అంతర్గతంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలు చేసేటోళ్ళు లేకుంటే ఆటంకవాదులు ఉన్నారు. ఎవరైనా ఆటంకవాదుల నుండి వచ్చిందా లేదా బహిర్గతంగా ఉన్నటువంటి శత్రు దేశాల నుండి ప్లాన్ చేసి పంపారా, మరి ఇదేదో కావాలని కొంతమంది ఉత్సాహంతో చేసిన సందర్భం, ఇవన్నీ కూడా ఇవన్నీ తేలాల్సి ఉంది అంటారు. ఓకే విజయరామరావు, తేలాల్సిన అంశాలుగానే భావిస్తాం. ఓకే విజయరామరావు గారు ఒక నిమిషం హోల్డ్ ఉండి. మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సంధ్యారెడ్డి గారు. అలాగే మనం నాగేశ్వరరావు గారితో మాట్లాడి మళ్ళీ మనం మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, 22 ఏళ్ల క్రితం ఇదే విధంగా జరిగినప్పుడు 9 మంది మరణించడం జరిగింది. ఆ ఘటనలో 18 మంది గాయాల పాలయ్యారు. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ గతంలో జరిగిన దానికి నివాళులు అర్పించారు. అయితే అదే రోజు ఇలా జరగటం ఏంటి, గతం నుంచి నేర్చుకున్న పాఠాలేంటి, సెక్యూరిటీ ఇంత వైఫల్యంగా ఎందుకుంది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ సభ్యులకి నమస్కారం, రాజ్ టీవీ యాజమాన్యానికి నమస్కారం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అంటే ఇది ఎంత చక్కటి ఉదాహరణ అంటే దేశంలో ఎన్నిక కాబడ్డ ఎంపీలు కానీ ఎన్నిక కాబడ్డ ప్రజాప్రతినిధులు కానీ వారి కోసం నా రూపాయి నీ రూపాయి ట్యాక్స్ రూపేనా పిండి వసూలు చేసి జిఎస్టి, ఐఎస్టి, ఓఎస్టి, బిఎస్టి అని తీసుకొని ఒక్కొక్క రూపాయి తీసుకొని కోట్లాది రూపాయలుగా ఈ రోజు పార్లమెంట్ బంగ్లాని మనం కట్టుకుంటే అది వాళ్ళ సొమ్ము కాదండి, ఇది మన సొమ్ము. ఈ రోజు ఆ సొమ్ము బంగ్లా కట్టిన తర్వాత దానికి తగిన సెక్యూరిటీ ఎవడి డబ్బు, అది మళ్ళీ మన డబ్బే. అంటే నేను ఓటేస్తే నువ్వు ఎంపీ అవుతావు, నేను డబ్బిస్తే నువ్వు బంగ్లా కడతావు, నేను ఓటేసి డబ్బిస్తే ఆ బంగ్లాలో నిన్ను కూర్చొని నా గురించి ఆలోచించమంటే నీకు ఆ సమయం లేదు. ఎలక్షన్ పోతే మళ్ళా వచ్చే ఎలక్షన్ కి ఎట్లా గెలవాలనే తప్పితే నేను ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ అని తప్పు పట్టట్లేదండి. క్రమేణా బ్లాంకెట్ గా భారతదేశంలో రాజకీయ పార్టీల ఆలోచనలు ఎట్లా తయారైనాయి అంటే ఇంటిగ్రిటీ, అంటే ఇది నా దేశము, ఎట్టి పరిస్థితుల్లో మనం చేయాలి, ఇది నా బాధ్యత, సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వాళ్ళ కొద్దిగా అర్థం అయ్యే విధంగా కనపడట్లేదు. ఈ రోజు అంత చక్కటి బంగ్లాలో ఎవరో వచ్చినారు, ఎవరో టికెట్ ఇచ్చినారు, ఎవరో పాస్ ఇచ్చినారు, వాళ్ళు లోపల దూకినారు. నేను ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రజా ప్రతినిధులను ఒక సవాల్ ఇస్తున్నా. మీ ఇంట్లో మీ బెడ్రూమ్ లా మీరు బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఆగంతకుడు వస్తే ఏదో పాపం తెలవకొచ్చిండు, మంచోడే, అట్లా రాకుండా తెలవకొచ్చిండు అని వదిలిపెడతారా? దవడ వీపు విమానం మూత భోగించి వాడిని అరెస్ట్ చేస్తారా? దిస్ ఇస్ అ స్ట్రైట్ క్వశ్చన్. ఒక ట్యాక్స్ పేయర్ గా, ఒక భారతీయ పౌరుడిగా
సూటి సవాల్ ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ, నా ప్రైవసీలో లోక్సభ ఇస్ మై పార్లమెంట్, లోక్సభ ఇస్ మై ప్రాపర్టీ, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఎంపీ, ఎన్నికైన ప్రతి ప్రజాప్రతినిధి నావాడు అని నేను భావించి మాట్లాడుతున్నాను. అలాంటి పవిత్రమైన స్థలంలో, నా పూజా మందిరంలో, నా బెడ్రూమ్ లాంటి స్థలంలో ఆగంతకుడు చెప్పకుండా పర్మిషన్ లేకుండా రాకూడని స్థలంలో వస్తే దాన్ని ఏమంటామండి? నీకు అసలు ఏమాత్రము కూడా ఆలోచన లేదు, నీకు ఎంతసేపు పొలిటికల్ ఇంట్రెస్టే, ఎంతసేపు కూడా ఒక ఎలక్షన్ అయిపోతే మళ్ళా వచ్చే ఎలక్షన్ కి ఏం చేయాలనే స్కెచ్లు తప్పే ఈ రోజు సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని రెండోసారి ఎందుకు అంటున్నానంటే, మేము పదే పదే చెప్తున్నాం, ఎవడో వచ్చాడు, టియర్ గ్యాస్ చల్లాడు, వెళ్ళారు, నలుగురిని అరెస్ట్ చేశారు, రేపు పొద్దున హెడ్ లైన్స్, పతాక శీర్షికన డిబేట్లు అయిపోతుంది. నేను అక్కడతో ఆగద్దంటున్నా. ఎవరు వచ్చారో వాళ్ళని నేమ్ చేయండి, వాళ్ళ ఆధార్ కార్డ్ బ్లాక్ చేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బయటికి గుంజండి, వాళ్ళ పాన్ కార్డ్ బ్లాక్ చేయండి. ఎందుకనంటే నేను తప్పు చేస్తే నా పెళ్ళాం బిడ్డలు రేపు బాధపడతారు, నేను తప్పు చేస్తే యావత్ కుటుంబం రోడ్డున పడుతుందనే ఇంగిత జ్ఞానము సొరి కనుక ఒక ప్రజాప్రతినిధికి గాని, ఒక మనిషికి గాని, ఒక పౌరుడికి గాని ఉంటే వాడు ఆ తప్పు చేయడు. ఏమున్నదండి, నేను దూకుతా, వాడు పట్టుకుంటాడు, 4 రోజులు కొడతాడు, 5 రోజులు జైలు పంపుతాడు, 8 రోజులు లోపల ఉంటా, 8 కోట్ల రూపాయలతో బెయిల్ తీసుకొని బయటికి వస్తా, అప్పుడే నేను ఒక్కడనే వస్తా. నా కుటుంబం బయటికి రాదు, నా తల్లిదండ్రులు బయటికి రారు, నేను ఉంటున్న సమాజంలో తెలియదు, న్యూస్ పేపర్లు తిరిగేస్తారు, పబ్లిక్ మర్చిపోతారు. దిస్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. మేము పదే పదే చెప్తున్నాం, నేమ్ ద ఫ్యామిలీ, నేమ్ ద పర్సన్. అది ఎవరు అని కాదు. ఒకటే నాగేశ్వరరావు గారు, నాగేశ్వర గారు చేసిన వారి గురించి మీరు మాట్లాడుతున్నారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా బయటికి లాగాలంటూ మీరు మాట్లాడారు. కాకపోతే ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం రక్షణ వ్యవస్థ ఏమవుతుంది, ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం భద్రతా పరంగా ఏం చేస్తుంది, ఇది మాట్లాడాలి. చెప్పండి. నేను ఒక్క మాట చెప్తున్నాను, ఇంటెలిజెన్స్ వైఫల్యం అని మీరు అంటున్నారు, దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది, ఇప్పుడు లాక్ వేసుకునేటోడు ఎంత జాగ్రత్తగా లాక్ చేస్తే లాక్ పగలగొట్టేటోడు ఆ బుర్రలో ఆ క్రిమినల్ ఐడియాలజీ వాడుకుంటది. నేనేం చెప్తున్నానంటే, నీకు ఆ క్రిమినల్ ఐడియాలజీనే భారతదేశంలో రావద్దని చెప్తున్నాను, నీకు ఆలోచన రావద్దని చెప్తున్నాను. వచ్చిందా రేపు నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, ఆ భయం ఒక నాగరికుడికి ఉండాలి. అయ్యో నా దేశమే, అయ్యో నా పిల్లలే, నేను రేపు తప్పు చెయ్యకూడదు అనే శిక్ష రావాలి. అట్లా వస్తే కానీ ఇది ఆగదు. ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన దానికి ఏ మాత్రము కూడా తీసుకోండి కాదు, చాలా చాలా మేజర్ ఇష్యూ ఇది. వాళ్ళు ఏదో టియర్ గ్యాస్ వేసిండ్రు, ఏం పర్లే పొగొచ్చింది, నో. ఈ రోజు టియర్ గ్యాస్ తో పోయింది, వాడు లోపల రేపు AK-47 పట్టుకొస్తాడు. ఏంటి పరిస్థితి? ఇది చాలా చిన్న ఇష్యూ కానే కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డీపర్ ఇష్యూ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చిన్న ఇష్యూ, 4 సెక్షన్లు పెట్టినాం, 8 రోజులు జైల్లో పెట్టినాం, నో, టేక్ ఇట్ మోర్ డీప్. మళ్ళీ ఇంకోటి అట్లాంటి పని చేయకుండా మన చట్టాలు రావాలి. మనం వి హావ్ టు బి వెరీ వెరీ టఫ్. ఓకే నాగేశ్వరరావు, ఖచ్చితంగా ఈ సంఘటన ఏదైతే ఉందో దేశ భద్రతని సవాల్ చేసే విధంగా ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. నాగేశ్వరరావు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి. సందారెడ్డి గారు, ఎవరైతే పార్లమెంట్లోకి ప్రవేశించారో 4, 2 లోపల 2 బయట టీయర్ గ్యాస్ను ప్రయోగించిన టేబుల్ మీద దూకట విజువల్స్ అన్ని కూడా మనం స్పష్టంగా స్క్రీన్ మీద చూడొచ్చు. కాకపోతే గతంలో బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటిది ఒకటి రిపీట్ అయింది. భగత్ సింగ్ కానీ సుఖ్దేవ్ కానీ ఉద్యమాన్ని అణచివేస్తున్న సమయంలో అలాగే పార్లమెంటులోకి వెళ్ళి టియర్ గ్యాస్ని ప్రయోగించడం కానీ జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ఉరితీయడం జరిగింది. అదే స్ఫూర్తితో మళ్ళీ వీళ్ళు ముందుకు వస్తున్నారా? ఎందుకంటే ఆ పార్లమెంట్లో వాళ్ళు చేసిన నినాదాలు మనం ఒకసారి గమనించినట్లయితే జై భీమ్, భారత్ మాతాకి జై, రాజ్యాంగాన్ని రక్షించాలి అంటూ కూడా వాళ్ళు నినదించడం జరిగింది. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు అంటే బీజేపీ నుంచి వచ్చారండి ఎవరన్నా? ఉన్నారండి. నేను అనేది ఏంటంటే విజయరామారావు గారు ఉన్నారు, మనకి ఎక్స్ మినిస్టర్. చెప్పండి. ఓకే అండి, అంటే నాకు ప్యానెల్ కనిపించట్లేదు, అందుకే అడిగాను. దానిపైన స్క్రీన్ పైన రావట్లేదు. అయితే నేను అనేది ఏంటంటేమ్మా, ఇక్కడ భద్రతా లోపం అనేది అయితే కంపల్సరీ మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం మామూలుగా మన ఇంట్లోకి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళు ఎవరో తెలియని మనిషి ఉందంటే మనం ఇంట్లోకి రానియం, లేదంటే ఓ జెడ్పీటీసీ ఒక ఎమ్మెల్యే ఇంటికి ఒక 2 గన్మెన్లు ఉంటారు. ఇంట్లోకి వచ్చేటప్పుడే చాలా రకాలుగా మనం చూస్తాం. పార్లమెంట్ సాక్షిగా మీ గత 22 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో అనేది ఒకసారి అయితే, అంటే ఆ ఒక్క రోజునే కాదండి, మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, అది ఎంపీలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు. మరి మోడీ గారు దేశ రక్షణ అంటారు,
ప్రజల రక్షణ అంటారు, లేకపోతే ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు దేశం ఇంత సస్యశ్యామలంగా ఉంది, ఆయన లేకపోతే శాంతి భద్రతలకు ఏదో కలిగిపోతుంది అని చెప్తున్నారు కదా. అది పక్కన పెట్టయితే ఇది పార్లమెంట్ సాక్షిగా జరిగింది. ఇంత అదిగా ఇద్దరు వ్యక్తులు లోపలికి వస్తున్నారంటే మళ్ళీ వాళ్ళని మనం చెక్ చేసినా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులది పాసులు దొరికినాయి అని చెప్తున్నారు. అంత లైట్ గా ఎట్లా కొట్టి పడేస్తారమ్మా వీళ్ళు? కనీసము పార్లమెంట్ గతంలో ఒకసారి జరిగినప్పుడే మనం చూసినాం. అంటే వీళ్ళు అంటే సెక్యూరిటీ పరమైన పెంచినప్పుడు మీరు మోడీ గారు వస్తున్నారంటే జెడ్ కేటగిరీ అని చెప్పేసి హంగామా చేస్తారు. మరి అక్కడ అందరి కాడ ఎంపీలు అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఆ మామూలు విషయం కానప్పుడు మరి బీజేపీ నాయకులకి అంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ బీజేపీ గవర్నమెంట్ మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అదే ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఉంటే పార్టీలను పక్కన పెట్టినట్టయితే ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఉన్నారమ్మా. ఇవాళ సరే ఈ రోజు అంటే ఇది ఉంది, నిజంగా అది విషవాయువు ఏదన్నా జరిగి ఉంటే వాళ్ళకి ఇవాళ మొత్తం వాళ్ళకి ఎవరి భద్రత అమ్మా? ఇప్పుడు భద్రత, దేశానికి భద్రతనే వీళ్ళకే భద్రత లేకపోతే, వీళ్ళకే భద్రత కల్పించకపోతే ఇలాంటి నాయకత్వం అనేది ప్రజలకు అవసరమా అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి అండి, ఇందాక బ్రదర్ మాట్లాడినట్టుగా వాళ్ళ ఫ్యామిలీలు అంటే అనా కొడుకులకు ఫ్యామిలీలు ఉంటారా అండి? ఫ్యామిలీలు ఉంటే మంచి ఒక ఫ్యామిలీ ఉండి వాడు ఒక మంచిగా పెరిగి వాడు ఒక సంస్కారవంతుడైతే ఇలాంటి పనులు ఏం చేస్తాడు? ఈ నా కొడుకులకు ఎవడు కొన ఉండదు, నా మొదలు ఉండదు, అలాంటి వాళ్ళే ఇలాంటివి చేస్తారు. మంచి వాళ్ళైతే ఎవరైనా అలాంటి పనులు చేస్తారమ్మా? ఒక్కటి నేను అనేది ఏంటంటే, నేను వాస్తవంగా చెప్తున్నాను, తాడు బొంగలు నా కొడుకులో ఇలాంటి పనులు చేస్తారు. ఏందమ్మా దానివల్ల వీళ్ళకి ఏమొస్తుంది, ఏం అదైపోతుంది అంటే ఇలాంటివేనా చేసేది? మీరేదన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. ఇంతగా శాంతి భద్రతలకు ఈ రోజు భంగం కలుగుతుందంటే ఈ రోజు నిజంగా కూడా అసలు సామాన్యమైన ప్రజలకు ఎక్కడ ఉందమ్మా భద్రత? ఎక్కడుంది? మీరు ఈ రోజు ఇది ఇమీడియట్ గా చేయాలి, వాయిదా వేసుకోవడం కాదు, ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకోవాలి. దొరికినాయి అని చెప్తున్నారు కదా, పాసులు దొరికినాయి, వీళ్ళకి సంబంధించిన వ్యక్తులు అంటున్నారు, ఎందుకు శిక్షలు వేయట్లేదు? నిజంగా అమ్మా మన భారతదేశంలో శిక్షలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే అసలు శిక్షలు అనేది నిజంగా కరెక్ట్ శిక్ష దుబాయ్ అక్కడ సౌదీ అరేబియాలో ఉంటే అలాంటి శిక్షలు ఉంటే ఈ కొడుకులు ఇట్లా చేసేటోళ్ళు గారు. అదే పార్లమెంట్ సాక్షిగా అప్పుడు అంత కాల్పులు జరిపి అంతమంది చనిపోయినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలమ్మా? మన ఇంట్లో మన ఇల్లు చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీ కానీ ఎంపీ ఇంటి దగ్గర గన్మెన్లు ఉండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంతో అది మరి ఎందుకు భద్రత లోపం ఉంది? అది కూడా ప్రతిపక్షాలు చేసిండ్రా? ఇలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి, మీరు ఇవాళ భద్రత అనేది కల్పించాలి. ఎవరికి? మామూలు సామాన్యమైన ప్రజలకి భద్రత లేదు, ఎవరికి భద్రత లేదు, దేశం ఎట్టుపోతుంది. నిజంగా కూడా 10 సంవత్సరాల అధికారం ఉన్నకు మళ్ళీ మేము ఏ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, ఒకవేళ ఎవడన్నా గెలిచింది అనుకో అందులో నుంచి మేము ఎట్లా తెచ్చుకోవాలి, మేము ఎట్లా కల్పించుకోవాలి అనే భద్రత, దాని మీద ఉన్న శ్రద్ధ ఈ శాంతి భద్రత మీద లేకుండా పోయింది. డెఫినెట్ గా అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం బదలాం అవుతుంది అంటే డెఫినెట్ గా అవుతుంది. అంటే భద్రత లోపం లేదా ఇక్కడ కనిపించట్లేదా? మనం ఏ పార్టీ అని ఉండనియండి, గవర్నమెంట్ లో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దీనికి బాధ్యత వహించాల్సిందే. కనీసం మానవునికి ఎక్కడ భద్రత ఉంటదమ్మా? ఇప్పుడు సిల్లి అయిపోతుంది ఇది ప్రజలలో, తెలుసా? ఇప్పుడు వాళ్ళకే భద్రత లేదు, మాకేం భద్రత ఇస్తారు అనేది ఉంటది. ఓటు బ్యాంకు గా వాడుకుంటున్నారు, ప్రజలకు ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు, ప్రమాణాలు స్వీకారం చేసేటప్పుడు రాజ్యాంగాలు చేస్తున్నారు. నేను కంపల్సరీ నేను కరెక్ట్ గా ఉంటాను, నేను కరెక్ట్ గా చేస్తాను, నాకు ఇచ్చిన ఈ హక్కును నేను ప్రజల కోసం చేస్తాను అన్నప్పుడు ప్రజల కోసం మీరు చూడకుండా, ప్రజల కోసం అది చేయకుండా అంత నెగ్లెక్ట్ గా ఎట్లా ఉంటారు? పార్లమెంట్ లో మామూలుగా బీజేపీ కార్యకర్తలు లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే రానియరు కదమ్మా. ఇలా సందారెడ్డి గారు ఒక నిమిషం హోలో ఉండండి. నాగేశ్వరరావు గారు, కేవలం ఇక్కడ భద్రత అంటే మన ఇక్కడ 5 అంచెల భద్రత ఉంటుంది. ఒక పార్లమెంటు సభ్యులకి 3 అంచెల భద్రత, అలాగే ఒక మీడియా కానీ సామాన్య పౌరుడు కానీ వెళ్ళాలంటే 5 అంచెల భద్రత ఉంటుంది. అయితే ఈ 5 అంచెలు దాటిన తర్వాత లోపలికి వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక మెటల్ డిటెక్టర్ కానీ దానికి సంబంధించి చెక్అవుట్ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఏది కూడా ఒక షూలో పెట్టుకుని వెళ్తున్నారంటున్నారు. కానీ 5 అంచెల భద్రతలో కూడా ఐడెంటిటీ చేయలేకపోతే ఇంకా దీన్ని ఏ విధంగా తీసుకోవాలంటారు? నేను ఒక మాట చెప్తానండి. నేను ఐఎమ్ జర్నలిస్ట్, ఐఎమ్ ఆల్సో ఏ డాక్టర్. మేము ఆపరేషన్ థియేటర్ లోకి పేషెంట్ ని తీసుకెళ్లేటప్పుడు ఆపరేషన్ భాగంలో ఎక్కడైతే ఉంటుందో చక్కగా షేవింగ్ చేసి తీసుకెళ్తాం. అంటే అక్కడ లోపల తీసుకెళ్లిన తర్వాత సర్జన్ ఓపెన్ చేసిన తర్వాత జుట్టు బొచ్చు కనపడకూడదు. సర్జన్ కి చక్కగా పని అయిపోవాలి, సర్జరీ నీట్ గా చేసి ఎక్కువ టైం లేకుండా బయటికి రావాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఇదంతా కూడా ప్రీ ప్లాన్ అంటారా? ఒక్క నిమిషం మేడం, నేను ఒక్క నిమిషం మాట్లాడతానమ్మా. ఎప్పుడు జరుగుతుంది ఇది? ఎప్పుడంటే ఆ సర్జన్ కింద ఉన్న టీము, ఆ హాస్పిటల్
ఆ వైద్యుణ్ణి, ఆ రోగిని, ఆ వ్యవస్థని మనసులో పెట్టుకొని ధ్యాస చేసుకొని ఆ బొచ్చు గొడిగేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని చక్కగా అయిందా లేదా చూసుకొని పేషెంట్ థియేటర్ లోకి తీసుకెళ్తారు. కొన్ని సందర్భాలు ఉంటాయండి, నేను కాదు అక్కడ కూర్చున్న కొంతమంది డాక్టర్లు కూడా తెలుసు, షేవింగే రాదు, షేవింగే చేయరు, పేషెంట్ పడుకోబెడతారు, స్ట్రెచర్ లోకి తీసుకొచ్చేస్తారు. సర్జన్ ఓపెన్ చేసి చూసిన తర్వాత అరే షేవింగే కాలేదు కాదా, ఎందుకు పట్టుకొచ్చి పాయింట్ తీసుకురండి అంటారు. అది అక్కడ సర్జన్ లోపం అని కాదు, అక్కడ వ్యవస్థ లోపం. అంటే ఎంత లైట్ గా తీసుకుంటున్నారంటే ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది చాలా క్లియర్ గా మనకి రూల్ బుక్ లో ఉంది. ఆ రూల్ బుక్ లో ఉన్నది ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఇప్పటి వరకు ఒక సెన్సేషనలిజం, ఒక న్యూస్ బ్యానర్ ఐటమ్, ఒక డిబేట్ ఐటమ్ ఆగకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో ఇట్లాంటి పిచ్చి వేషాలు చేస్తే బుల్డోజర్లు పోయి ఇళ్లు తొక్కినాయి. అవును, పెళ్ళాం బిడ్డల్ని బయటికి గుంజలేదు, పెళ్ళాం బిడ్డల్ని హెరాస్ చేయలేదు. బట్ మనం ఇంటికి వెళ్ళాలి, బయటికి పిలవాలి, చెప్పాలి సమాజంలో. సార్ నేనైనా, అక్కడ కూర్చున్న పెద్దలైనా, మాట్లాడే మీరైనా, రాజ్యూస్ యంత్రాంగం అయినా అందరం సామాజిక బాధ్యతని కట్టుబడి ఉంటాం. నేను డాక్టర్ని కావచ్చు, యాక్టర్ని కావచ్చు, తర్వాత కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. కానీ భారతదేశ ప్రజలకి, ఈ సమాజానికి మనం కట్టుబడి కొన్ని నియమ నిబంధనలతో పాటించి వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. మనం ఎప్పుడైతే అది చెయ్యమో యు ఆర్ అన్ఫిట్ టు స్టే ఇన్ ద సొసైటీ. మీ ఇంటికి పోలీసులు రావాలి, మిమ్మల్ని క్వశ్చన్ చెయ్యాలి, ఇంటి పక్కన వాళ్ళు అడగాలి, అప్పుడు గాని కుక్క తోక వంకర కాదు. ఇది కుక్క తోక ఏదైతుందో స్ట్రైట్ కాదు. కాకపోతే నాగేశ్వరరావు గారు ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటి అంటే, వాళ్ళు వారి కోసం అడగట్లేదు, వాళ్ళ హక్కుల కోసం అడుగుతున్నారు, సమస్యల గురించి అడుగుతున్నారు, వాళ్ళ భావ ప్రకటన చేస్తున్నారు. కాకపోతే వేదిక పార్లమెంటా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ హక్కుల గురించి వారు పోరాడుతున్నారు, వాళ్ళ హక్కుల గురించి అక్కడ ప్రశ్నిస్తున్నారు. మరి ఏమంటారు? రైట్, బాగా అడిగారమ్మా. దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. నాకు కూడా నేను జనరల్ గా ఒక కాలేజ్ లో పోతే ప్రిన్సిపల్ గారు, కాలేజ్ యాజమాన్యం కొన్ని నియమ నిబంధనలను సూచిస్తుంది. ప్రతి కాలేజ్ కు ఉంటాయి. కాలేజ్ లో సుమారు 1000 మంది విద్యార్థులు ఉన్నారు అనుకోండి. నియమ నిబంధనలు ఇబ్బంది పడి నియమ నిబంధనలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక 300 మంది ఉంటారు. 700 మంది పాటించిన 200-300 మందికి నియమ నిబంధనలు ఇబ్బంది అనిపిస్తుంది. అంటే ఏం చేయాలి? 300 క్లాసులు జరుగుతా అంటే పోయి లొల్లి చేస్తారా, ప్రొఫెసర్లు పోయి కొడతారా? అట్లా కాదు కదా, ఎప్పుడు ఒప్పుకోం కదా. అంటే దాని ప్రతి దానికి ఒక రంగస్థలం ఉంది. వాళ్ళు వచ్చిన స్లోగన్స్ ఏమన్నారండి? డిక్టేటర్షిప్ నడవదని అన్నారు. ఏంటి డిక్టేటర్షిప్? ఎవరిది డిక్టేటర్షిప్? నువ్వు పూజా మందిరం లాంటి పార్లమెంట్ హౌస్ లో అడుగుపెట్టి టియర్ గ్యాస్ విచ్చలవిడిగా చల్లుతే నా ఎంపీలు, నా మనుషులు భయభ్రాంతులై బిక్కుబిక్కుమంటూ ప్రాణం కోసం ఉరుకుతుంటే ఇది జోకా? దీన్ని అరెస్ట్ చేసి వదిలిపెడతారా? ఇది ఇంత చిన్న విషయం కాదు. యు హ్యావ్ మళ్ళీ ఇంకో ఎప్పుడు కూడా ఈ ధైర్యం చేయకుండా చేయాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం ఉంటుంది. విజయరామారావు గారు మీరు అన్నారు పార్లమెంటులోకి వాళ్ళు వెళ్ళినప్పటికీ కానీ ఒక కలర్ గ్యాస్ కానీ టియర్ గ్యాస్ కానీ అక్కడ వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఓకే అని. కాకపోతే ఒకవేళ ఆ టియర్ గ్యాస్ రిలీజ్ చేసిన సమయంలోనే ఒక బాంబు కానీ లేకపోతే మారణ ఆయుధాలు కానీ హోల్డ్ చేసి మారణ హోమానికి పాల్పడితే పరిస్థితి ఏంటంటారు? దీన్ని ఎందుకు ఇంత లైట్గా తీసుకోవాలి? ఇప్పుడు లైట్ గా తీసుకోవాలని ఎవరంటారమ్మా? ఏమి అధికార పార్టీ అంటదా, ప్రతిపక్షం అంటదా, నాగేశ్వరరావు అంటాడా, ఆ మేడం అంటదా, నేనంటనా? నాగేశ్వరరావు అయితే చాలా వివరంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, సొసైటీలలో వ్యక్తి కంటిన్యూ అయ్యేందుకు వ్యక్తిగా అర్హతలు కూడా చెప్తున్నారు వారు. ఇప్పుడు గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిని వారి అంగరక్షకులే కాల్ చేసిన సందర్భాన్ని చూసినాం మనం. తర్వాత 22 సంవత్సరాల క్రితం ఇదే పార్లమెంట్లో మనం ఈ సంఘటనలను చూసినాం. అయితే ఈ వ్యవస్థలో, సమాజంలో క్రిమినాలిటీ గురించి మన మిత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్లమెంటు సభ్యులు నిజంగానే వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని పాటించాలి, ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. ఉత్తరప్రదేశ్లో ఆదిత్యనాథ్ అక్కడి ముఖ్యమంత్రి తీసుకున్న చర్యల పట్ల నాగేశ్వరరావు లాగా అందరూ సమర్థించిరా? మేడం సమర్థిస్తుందా? ఎంతమంది దాన్ని వ్యతిరేకించలే? ఎన్ని రకాల విమర్శలు వచ్చినాయి. అయినా అక్కడ ముఖ్యమంత్రి చేసిండు. ఇక్కడ కూడా మరి అలాంటి చర్యలు చేపట్టాలి. డిమాండ్ చేయడంలో ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. మేడంకి అభ్యంతరం ఉండదు, బీజేపీకి అభ్యంతరం ఉండదు, కాంగ్రెస్కి అభ్యంతరం. అయినా కొన్ని సందర్భాలలో
వ్యవస్థలో ఒక్క బీజేపీ పార్టీ కాదు కదా దీన్ని గాడి చేసేది, లేదా ఒక కాంగ్రెస్ పార్టీ. ఓ సెక్యూరిటీలో 100 మంది ఉన్నదంటే ఎవడో ఓడు తప్పు చేసి ఈ సంఘటన ఒకటి విజయరామరావు, పార్లమెంటులో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఒక చోట ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఎవరు ఉన్నారన్నది ఫస్ట్ మనం చూస్తాం. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత కాదు అంటారా? బాధ్యత లేదని ఎవరంటారమ్మా? మరి అందరూ ఉన్నారంటారు. లీగల్ గా చట్ట ప్రకారం లీగల్ ప్రాసెస్ తక్షణమే అమలు కావాలి, స్క్రీన్ చేయాలి, వేరే ఆ చట్టపరమైన చర్య వేగవంతం కావాలి, వారిని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ రేపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరగకుండా విజయరామారావు గారు ఏదన్నా ఒక సమస్య వచ్చి శిక్షించాలి, ఒకటి అయిపోయిన తర్వాత శిక్షించాలి అని కోరుకుంటారా, లేకపోతే ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటారా? ఒకటి జరిగిపోయిన తర్వాత శిక్షించాలంటారా? అంత హై సెక్యూరిటీ, అది సామాన్యమైన ప్లేస్ కాదు, సామాన్యమైన మనుషులు ఉండేది కూడా కాదు, చట్ట సభలు అంటారు. నేను ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎట్లాంటి చర్యలు చేపట్టాడు. ఇప్పుడు మిత్రుడు నాగేశ్వరరావు గారు చెప్తున్నారు, ఆ ఆపరేషన్ థియేటర్ లో అన్ని మనం తీసుకోవాల్సినటువంటి నిబంధనలు అన్ని పాటించిన డాక్టర్ గా చెప్తున్నారు అంటారు. కావా మనం ఎన్ని సందర్భాలలో మనం కేసులలో మిస్ అయినటువంటి అనుభవాలు మీకున్నది మనం చూసినా. అయితే ఇక్కడ పార్లమెంట్ అత్యున్నతమైన చట్టసభ, ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఏ చిన్న అవకాశం ఎలాంటి ఆటంకవాదులక, సంఘ వ్యతిరేక శక్తుల లేదా బయట శక్తుల ఎవరికి కూడా ఇలాంటి అవకాశం దక్కకుండా కఠినమైన చర్య. మన మిత్రులు ప్రతిపాదించినట్టు ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా వారి ఆస్తుల, వారి ఆధార్ కార్డుల, వాళ్ళకు ఇంకా పాన్ కార్డుల ఏమేమి ఉన్నాయో అన్నిటిని జప్తు చేయాలి, వాళ్ళను నిజంగా నిరాయుధులను వాళ్ళ మిత్రులతోటి ఆ మేడంతో విభేదిస్తలేదు. తక్షణమే దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని డిమాండ్ మేము కూడా చేస్తున్నాం. కానీ ఇదేదో బీజేపీ కావాలని చేసిందనో, ప్రధానమంత్రి నిర్లక్ష్యంతోటనో, లేకుంటే ఇంకెవరి నిర్లక్ష్యంతో జరిగినట్టు ఆరోపణలు చేసుకోవడం కంటే, ఆరోపణలు చెప్పారు. ఇంతకుముందు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంగరక్షకులే కాల్చేసిండ్రు. ఎవరైనా అనుమానిస్తారా ఈ సంఘటన జరుగుతుందని? కాంగ్రెస్ పార్టీ అనుకుంటుందా, ఆనాడు బీజేపీ అనుకుంటుందా, ఈనాడు బీజేపీ? జరగకూడదు. ఒకటంటే అప్పట్లో అంగరక్షకులు కాబట్టి వాళ్ళ మీద అనుమానం రాదు, కానీ ఇక్కడ బయట సెక్యూరిటీని దాటి లోపలికి వచ్చారు. వేరియేషన్ ఉంది, అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. అనుభవం ద్వారా ఇప్పుడు జరుగుతున్న ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టవంతంగా పనిచేయాలి. అట్లాగే భద్రతా వలయాలు, భద్రతా సంస్థలు కూడా తీవ్రంగా మరి అణు పరీక్షించాలి. ఇందులో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించకూడదు. అధికారులు నిర్లక్ష్యం వహించినా, లేదా పార్లమెంటు సభ్యులు నిర్లక్ష్యం వహించినా, లేదా లోక్సభ సెక్రటరీ నిర్లక్ష్యం వహించినా, లేదా దానికి సంబంధించిన పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నిర్లక్ష్యం వహించినా తప్పనిసరి చట్టపరంగా చట్టానికి అధిగమించి ఉత్తరప్రదేశ్లో జరిగినట్టు అలాంటి చర్య చేపట్టాలనే భావన నేను ఒక గతంలో ఎంపీని, ఎమ్మెల్యేగా, లేదా ఒక బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తగా, నాయకునిగా నేను మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా. ఇది పార్టీలకు అతీతంగా ఏదో పార్టీకి అంటగట్టి నిర్ణయాలు చేయాల్సిన అవసరం కాదు. ఇది మీరు అన్నారు సొసైటీలో క్రిమినాలజీ పెరిగిపోతుంది. ఎవరు ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వస్తారండి, ఎంపీలు ఎక్కడి నుంచి వస్తుంటారు? అదే సొసైటీని రిప్రజెంట్ చేస్తారు కదా, అక్కడనే ట్రైనింగ్ అయిన వాళ్ళు కదా. ఆ నిర్లక్ష్యం, ఆ బాధ్యత రాహిత్యం, ఆ క్రమశిక్షణ రాహిత్యం, లేదా ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకపోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? డాక్టర్ సాబ్ నాగేశ్వరరావు సొసైటీ ఇచ్చినటువంటి లక్షణాలన్నీ ఎట్టబెట్టుకొని పోతారు కదా వాళ్ళు. అయినా అక్కడ ఒక ట్రైనింగ్ అయినా సిస్టమేటిక్ గా సర్వీస్ చేస్తున్నటువంటి భద్రతా రక్షణ దళాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళ విద్యుక్త ధర్మం, వాళ్లను నిరంతరంగా రాజకీయ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ పర్యవేక్షించాలి, వాళ్ళని టైట్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పార్లమెంట్కే రక్షణ లేకపోతే ఏ సంస్థకు, ఏ కుటుంబానికి, ఏ సమాజానికి రక్షణ ఉంటుంది? ఇది అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా ఇది నేను ఒక వ్యక్తిగా, గతంలో చట్టసభలో ఉన్న వ్యక్తిగా, ఒక రాజకీయ పార్టీ అభ్యర్థిగా నాకు
నాకు కూడా నిర్దిష్టమైనటువంటి ఒపీనియన్ మీకంటే ఉంది. దీనికి నేను మన డాక్టర్ సాబ్ చెప్తున్నాడు, సమాజంలో మేధావి వర్గాలు ఎక్కడండి, మనం ఎక్కడైనా ప్రయత్నాలు చేసినావా ఈ నేర చరిత్ర లేకుండా, ఈ నిరక్షరాస్యత లేకుండా, ఈ నిర్లక్ష్యం లేకుండా, ఈ అఘాయిత్యం చేయకుండా మన మేధావి వర్గాలు పాలిటిషియన్ బాధ్యతేనా, గవర్నమెంట్ వాళ్ళ అధికారుల బాధ్యతేనా, మన అందరి బాధ్యత లేదా? మనం చేసిన ఎవరైనా గుండె మీద చేసుకొని మాట్లాడాలి. మనం చేసే వృత్తిలో, మన పనిలో, మన కుటుంబాన్ని నిర్వహించడంలో ముందు నీ బేసిక్గా నీ కుటుంబ సభ్యులను ఎట్లా తయారు చేసినా నేను కుటుంబ సభ్యు ఫ్యామిలీ ఈజ్ ఏ యూనిట్ ఫర్ ది సొసైటీ. అన్లెస్ యూ మేక్ ఏ గుడ్ ఫ్యామిలీ, ఎవ్రీబడి మేక్స్ ఏ గుడ్ ఫ్యామిలీ, వేర్ ఇస్ ది క్రిమినాలిటీ? ఓకే విజయరామారావు గారు, విజయరామారావు గారు అందరికీ కూడా బాధ్యత. విజయరామారావు గారు చెప్తున్నా, మా నాగేశ్వరరావు గారు క్రిమినాలిటీ సొసైటీలో కంటిన్యూ అయ్యేందుకు అర్హతలు, ఎలిజిబిలిటీ మీద వారు మాట్లాడిన సందర్భంగా నాకు ఇదంతా ఆలోచన వచ్చి చెప్తున్నా. ఓకే ఓకే అందరికీ బాధ్యత, సామాజిక బాధ్యత ఉండాలంటారు. ఒక్క నిమిషం కావాలి, ఉండాలంటున్నామా నేను, ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి కూడా మీరు చెప్పినట్లు. ఓకే సంధ్యారెడ్డి గారు, సీరియస్ గా నేను అడుగుతున్నా. నేను నేను కూడా ఐఎమ్ ఏ మెడికల్ మ్యాన్, ఐ రన్ ఏ హాస్పిటల్, ఐఎమ్ ఏ ప్రాక్టీషనర్, నేను నాకు తెలుసు ఇవన్నీ. కానీ నేను ఒకటే అడుగుతున్నా, మీ ద్వారా ప్రేక్షక మహాశయులను, ఇక్కడున్న మీరు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు, మన కుటుంబమా, మన పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా ఈ సంఘ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో, ఆ సంఘ వ్యతిరేకంగా తయారైతున్న సందర్భంగా స్పందించడంలో మన పాత్ర ఏందో కూడా డిఫైన్ చేయాలి. రైట్ అండి విజయరామారావు చేసిన రాజకీయ పార్టీలు. విజయరామారావు గారు ఒక నిమిషం హోల్లో ఉండండి, ఒక నిమిషం హోల్లో ఉండండి. సంధ్యారెడ్డి గారు చెప్పండి. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని అణిచివేశాం, అవసరమైతే సర్జికల్ స్ట్రైక్ చేస్తాం, ఎక్కడ కూడా ఎలాంటి దాడులు జరగలేదంటూ కూడా సగర్వంగా చెప్పుకుంటుంది మోదీ ప్రభుత్వం. అలాంటిది ఈరోజు స్వయాన పార్లమెంట్ లో దాడి చేస్తే ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు స్పందించలేదు. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాదం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటూ కూడా కంపేర్ చేసి చెప్పుకుంటూ ఎలక్షన్స్ లోకి వెళ్ళిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ లోపల జరిగిన దేశంలో చివరిగా ఈ దేశంలో ఈ అంతర్గత వేర్పాటువాద శక్తుల ఆట కట్టించగలిగినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఈ దేశంలో చుట్టుపక్క ఉన్న నైబరింగ్ దేశాలకు వణికి పుట్టించగలిగిన, లేదా భద్రత విషయంలో వాళ్ళకు ధీటుగా, వాళ్ళకు మరి ప్రమాదకరంగా ఒక వ్యవస్థను నిర్మాణించగలిగిన విజయరామారావు గారు ఇప్పటి వరకు అలాగే చెప్పుకుంటూ వచ్చారు, అలాగే విన్నారు, అలాగే అన్నారు, అలాగే చెప్పుకుంటూ వచ్చారు, అలాగే విన్నారు, అలాగే అన్నారు. కానీ డైరెక్ట్ గా పార్లమెంటు లోపల ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు సెక్యూరిటీ మీద కాకుండా అలాగే పాలన మీద తీసుకుంటున్న చర్యల మీద ప్రతిదాని మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా, అవడం లేదా? సంధ్యారెడ్డి గారు చెప్పండి. ఒకటమ్మా, అంటే ఇప్పుడు మోడీ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది ప్రతి ఒక్కరికి. సో అంటే ఆయన రాజకీయాల అతీతంగా కూడా మోడీ గారు అంటే ఒక అభిమానం, మరి అభిమానం ఉంది ఆయన అంటే ఒక నమ్మకం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మోడీ గారు ఇంకో 20 సంవత్సరాలు మనకు ప్రధానమంత్రి ఉంటే దేశం మీద ఈగ వాళ్ళదు, దోమ వాళ్ళదు అని చెప్పిండ్రు. సరే, గతం గురించి మోడీ గారు స్పందిస్తారా అంటే డెఫినెట్ గా జరిగింది అది పార్లమెంట్ లో కాబట్టి స్పందించమంటారు. వాస్తవంలో సరే రాష్ట్రంలో ఎక్కడైనా జరిగినా లేకపోతే ఢిల్లీలో ఏమైనా జరిగినా స్పందించలేదంటే ప్రధానమంత్రి వరకు ఎందుకు, కింద అధికారులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారని మనం అనుకోవచ్చు. నేను అనేది ఏంటంటే ఇట్లాంటి డేంజర్ జోన్ వచ్చినప్పుడు, ఇలాంటిది సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పకుండా మీడియా ముందుకు రావాలి, స్పందించాలి. ప్రజలకి నేను హామీ ఇస్తున్నట్టుగా చెప్తే ఒక మెసేజ్ ఇస్తే బాగుంటదని మేము చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటారంటే మాకొక్కరికే బాధ్యత ఉందా అండి, అది ప్రతిపక్షంలోకి లేదా అని ఇలాంటి సంఘటన జరిగి చెప్తారు. నేను అనేది ఏంటంటే నేను ప్రతిపక్షాల మీద నెట్టివేయడం లేదు, అంటే కామన్ గా చెప్తున్నా. నేను కామన్ గా అన్న ఒక్క నిమిషం అన్న, నేను తన అందరికీ బాధ్యత ఉండాలని చెప్పారు, ఓవరాల్ గా చెప్తున్నా అనమాట. 100% నేను అనేది అదే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటది ఇంకా, ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకి ఓపిక ఉండాలి ఇప్పుడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, నేను మిమ్మల్ని అనట్లేదు, ఓవరాల్ గా చెప్తున్నా. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మేము గుర్తుకొస్తామా,
మేము సలహాలు ఇచ్చినాం గుర్తుకు రావా అనేది కొంతమంది థాట్ ఉంటుంది. అయితే నేను అనేది ఏంటంటే మనం అందరం కలిసి ఎన్నికల వరకు పార్టీలండి, గెలిచిన తర్వాత అందరం ఒకటే అన్నట్టుగా మనం మూవ్ అయినాం అనుకోండి. ఇప్పుడు ఒకరి మీద ఒకరం కాదు. ఇప్పుడు శాంతి భద్రతల విషయంలో వాడు ఎవడో ఎక్కడి నుంచి వచ్చిండో ఏదో మనకి ఇంకేం తెలియదు. ఇది ఏది జరిగినా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు అందులో ఉన్నారు కాబట్టి ఇది అందరికీ కూడా ప్రమాదమే. నేను అనేది ఏంటంటే ఇలాంటి వాళ్ళను ఇలాంటి జరిగినప్పుడు మన భారతదేశంలో చట్టాలు కరెక్ట్ గా లేవని మేము 1,00,000 సార్లు చెప్పినాం. ఇదే మన మహిళా వేదికలో కూర్చున్నప్పుడు మహిళల మీద జరుగుతున్న దాడులప్పుడు అట్లా కూడా చెప్పినా కూడా చట్టంలో అసలు చట్టాలలో మార్పులు రావట్లేదు. సరే కొత్త చట్టాలు ఏమైనా తెస్తున్నారా అంటే ఆ కొత్త చట్టాలను ఏమైనా పెట్టిన ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. నిజంగా కూడా ఇలా సౌదీ అరేబియాలో ఒక ఆడదాన్ని చూసినా లేకపోతే ఇంకేదన్నా మాట్లాడినా కూడా 100% వాటి ప్రైవేట్ పార్ట్స్ లేకపోతే ఇంకేదో తీసారనేది ప్రతి ఒక్కరికి యావత్ భారతదేశంలో మొత్తం కూడా అందరికి తెలుసు. కానీ మన 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 దరిద్రం ఏంటంటే అండి ఈడంగా అవుతుంటది. ఎవడో సరే రాజకీయాల్లో ఏ పార్టీలోనే కానీ ఈడంగా అయిపోతుంటాడు. వాడు ఎవడో రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తాడు, ఫోన్ కొడతాడు, వాడిని బయటికి తీసుకొస్తారు. ఇలాంటి చెత్త రాజకీయాలు ఉండడం వల్లనే ఈ సంస్కారం ఉండడం దేశానికి ఈ రోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. అది అనేది ఏంటమ్మా అంటే ఈ రోజు పాపం వాళ్ళు ఓకే వాడు ఏదో పేపర్ ఏదో అది చేశారు కానీ నిజంగా వాడి లోపల ఏదైనా విషవాయు పెట్టేస్తే దాని పరిస్థితి ఏమయ్యేది, ఈరోజు దేశం అన్న దేశం ఏమయ్యేది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇలా పార్టీల గురించి విమర్శించుకునే టైం ఇది కాదు, ఈ సిచ్యువేషన్ కాదు. నేను దాని గురించి చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే ఎవడైనా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా వాడి పార్ట్స్ తీసేయాలి. అది అంతే. ఇక అది మనది కాదు, మన సంస్కృతి కాదు, మనది కాదంటే ఇట్లాగే సంకనాగిపోతుంది దేశం. నేను అనేది చట్టాలు తెస్తే నష్టం ఏముంది? ఒకప్పుడు చట్టం వేరు, మనం అనుకున్నది వేరండి. ఒకప్పుడు మళ్ళీ సంగారెడ్డి గారు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చట్టాలు అనేవి ఇంకొంచెం పటిష్టంగా ఉండాలి, ఏదైనా తప్పు చేయాలంటే భయపడాలి అంటారు. ఓకే సంగారెడ్డి గారు ఒక్క నిమిషం హోలో ఉండండి. నాగేశ్వరరావు గారు మీరు అన్నారు ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడ్డారో వారు ఆధార్ కార్డులు కానీ లేకపోతే పాన్ కార్డు కానీ బ్యాన్ చేయాలని. కాకపోతే మనకున్న టెక్నాలజీని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గల్లీకి ఒక షాప్ ఉంటుంది ఆధార్ కార్డులు ప్రిపేర్ చేయడానికి. ఎక్కడ చూసినా ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసుకోవచ్చు, పాన్ కార్డులు క్రియేట్ చేసుకోవచ్చు. అలాంటిది ఒరిజినల్ ఆధార్ కార్డులు ఒరిజినల్ పాన్ కార్డులు పెట్టుకొని దురాఘాతాలకు పాల్పడతారని ఎంతవరకు అనుకోవచ్చు? అసలు అలాంటి వాళ్ళు ఉంటారా? ఏదైనా తప్పు చేసేటప్పుడు వాళ్ళకి సిమ్ కార్డే వాళ్ళ పేరు మీద తీసుకోరు. రైట్ రైట్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, చాలా గల్లీలలో ఆధార్ కార్డులు తయారు చేస్తారు, చాలా గల్లీలలో పాన్ కార్డులు తయారు చేస్తారు, మరి అట్లాంటి వాళ్ళని మీరు ఎట్లా పట్టుకుంటారు అని అంటారు. మీరు నేను ఒక మాట చెప్తున్నామా, కొత్త పాన్ కార్డ్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్న 140 కోట్ల మంది గంటలో గనక ఇది నిజమా అబద్ధమా పాన్ కార్డ్ చెప్పడం కష్టము. కానీ పట్టుకున్న తర్వాత వాడి తాత ఎవరు, వీడి తాతకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు పుట్టిండ్రు. ఒకటి నాగేశ్వరరావు గారు అవన్నీ కూడా ఎప్పుడైతే ఒరిజినల్ డీటెయిల్స్ ఉంటాయో డీటెయిల్స్ ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి. తీసుకున్నదే ఫేక్ అయినప్పుడు ఏ విధంగా వస్తాయి? ఫోటోలు చేంజ్ చేయొచ్చు, నంబర్స్ చేంజ్ చేయొచ్చు. చెప్పండి. లెట్ మీ కంప్లీట్. ఒక్కసారి కల్ప్రిట్ ని గనక పట్టుకున్న తర్వాత ద సిస్టమ్ ఇస్ సో పర్ఫెక్ట్. అంటే రక్షణ వ్యవస్థ ఆ వలయం ఎంత చక్కగా ఉంటుందంటే వీళ్ళది, ఒక్కసారి మీరు దరిదాపుల్లో అంతవరకు ఎందుకండి, ఈడీ రైట్స్ జరుగుతాయి కదా, ఈడీ రైట్స్ లా మీరు అన్నట్టే అన్ని చేస్తారు కదా. ఒక రాజకీయ నాయకుడికి ఇంకో రాజకీయ బేనామీ హవాలా డబ్బులు ఏం లింక్ ఉండదు కదా. సింగపూర్ లో డొంక కదులుతే ఇక్కడ వచ్చి కోయంబత్తూర్లో పట్టుకుంటారు. ఎట్లా పట్టుకుంటారండి? మీరు ఎప్పుడు కూడా హిందీ సినిమాలో ఒక చక్కటి డైలాగ్ ఉంటుందండి, కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే హై. గవర్నమెంట్ తలుచుకుంటే కానీ వ్యవస్థ అనేది లేదు. మన దురదృష్టం ఏంటంటే దేశాన్ని ప్రేమించి రాజకీయం చేసే వాళ్ళు కావాలి, కానీ రాజకీయాన్ని ప్రేమించి దేశంలో ఉండే వాళ్ళు మనకు వద్దండి. దేశాన్ని ప్రేమించు, నేను ఉంటే ఎంత, పోతే ఎంత, పీక్తే ఎంత, ఉంటే ఎంత, ఎంపీ అయితే ఎంత, కాకపోతే ఎంత. నాగేశ్వరరావు అసలు వాళ్ళని పంపించాలి మీరు లోక్సభకు శాసనసభలకు ఒప్పాలే వాళ్ళని వెతికి. అది మేధావి వర్గాలు మీరంతా దేశాన్ని ప్రేమించి రాజకీయాల్లో రాజకీయం ప్రేమించి దేశం గురించి మాట్లాడద్దు. మీరు డాక్టర్ గారు విజయరామారావు గారు మనం ఇంతకుముందు ఉద్యమ సమయంలో చాలా సందర్భాల్లో వరంగల్లో మా ఇంటి దగ్గరే కలుసుకున్నాను సార్. మీరు నన్ను గుర్తుపట్టలేదు, నేను తర్వాత మాట్లాడతా సార్. ఒక్క విషయం నేను ఇక్కడ చెప్తున్నా, ఒక వైద్యుడు లాగా, ఒక జర్నలిస్ట్ లాగా సామాజిక బాధ్యత నీకేం చేసినావు అని మీరు సూటి సవాల్ అడిగింది అనుకోండి. నేను హనుమకొండ నుంచి వరంగల్ వచ్చేటప్పుడు టిప్పర్ ఒక 6 year old బాలుని గట్కేశ్వర్ల గుద్ది చంపితే వాడిని తీసుకెళ్లి వేరే నా కార్లా పక్కన పెట్టి
వేరే కార్లో కూర్చోబెట్టి నా వైఫ్ చిల్డ్రన్ ని దాంట్లో కూర్చోబెట్టి వాడిని హాస్పిటల్ తీసుకెళ్లి నా కార్లకి నా పిల్లం బిడ్డల్ని దింపి నా కార్ని డ్రైవర్ తోని 13 కిలోమీటర్స్ చేసి వాడిని అక్కడ ఆపి కమిషనరేట్ సివి ఆనంద్ గారు ఉన్నారు అప్పుడు ఐపీఎస్ కమిషనరేట్ ఆ రాచకొండల ఆయన దగ్గర పోయి ఇట్లా గల్ల పట్టుకొని నేను ఆయన ముందర పెడితే ఇంత సామాజిక బాధ్యత డాక్టర్ కూడా ఉన్నాడంటే నేను అన్నా ఈ రోజు చచ్చింది వేరే కొడుకు. ఇట్లనే ఈ లంగాగాలను వదిలిపెడితే ప్రతి ఇంట్లో వీళ్ళు అఘాయిత్యం చేస్తారు. మనం చూడవలసింది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. నేను ఇంతకుముందు ఏమన్నానండి, దేశాన్ని ప్రేమించు, రాజకీయం చేయి. రాజకీయాన్ని ప్రేమించడో లేదో తర్వాత, ముందర దేశాన్ని ప్రేమించు, పబ్లిక్ ని ప్రేమించు. ఇది నా ఓకే నాగేశ్వరరావు గారు ఒక్క నిమిషం అమ్మా చెప్పండి నాగేశ్వరరావు గారు. ఈ రోజు కొన్ని విజువల్స్ చూసినాం మనం. ఏది పార్లమెంట్ లో ఆగంతకు లోపలికి వచ్చి దుంకుకుంటా, వాడు ఏదో పార్క్ లో దుంకుకుంటా టేబుల్స్ పై నుంచి జంప్ చేసుకుంటా విజువల్స్ శూలం పెట్టి పొడిచినట్టు అనిపించిందండి. వాడు చేసే అఘాయిత్యాలు ఎంత నీచ్ కమినే కుత్తేగాడంటే వాడు చేస్తా ఉంటే అక్కడ ఇంకొక పిక్చర్ కనపడ్డదండి. అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ఫోటో ఉన్నదండి అక్కడ. నేను ఈ రోజు అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు అక్కడ కనపడి ఉంటే ఈ రోజు బహుశా మనకి ఆ ఆవేదన, ఆ ఆలోచన, ఆ బాధ కట్టలు తెంచుకునేది. ప్రతి ఎంపీ ఒక నరేంద్ర మోడీ గానే భావిస్తాం, ప్రతి ఎంపీ ఒక రాహుల్ గాంధీ గానే భావిస్తాం. రాహుల్ గాంధీ ఎంత అవసరమో మనకి మోడీ అంత అవసరమే, మోడీ ఎంత అవసరమో రాహుల్ గాంధీ అంత అవసరమే. ఎందుకంటే అది నేనేసిన ఓటు, నా కోసం వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది ముక్త మాటలు కాదు, ఆ బాధ్యత ఎవడి బుర్రలైతే ఉంటుందో వాళ్ళని పార్టీలు అక్కడ కూర్చోబెట్టాలి. ఈరోజు దేశమంతా ఒకటే చూస్తున్నది, నువ్వు ఎట్లా శిక్షిస్తావు వీడిని, నువ్వు డిబేట్లు పెట్టి క్లోజ్ చేస్తావా, బ్యానర్ ఐటమ్ పెట్టి వదిలి పెడతావా, విని ఎంట పడతావా, ఇది రానున్న రోజు. ఓకే నాగేశ్వరరావు గారు, ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోబోతున్నారంటూ కూడా దేశం అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది అంటారు. ఒక నిమిషం హోల్లో ఉండండి. విజయరామారావు గారు, వాళ్ళు చేసిన నినాదాలు బీజేపీ ఒక్కసారి గుర్తించాలి, గమనించాలి కూడా. రాజ్యాంగాన్ని రక్షించండి, నియంతృత్వం వద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అలాగే మణిపూర్లో జరిగిన అల్లర్లు రిపీట్ కాకుండా చూడండి, పునరావృతం కాకుండా చూడండి, దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అంటే రాజ్యాంగాన్ని కూడా రక్షించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అంటూ కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. దీని ఏనికి సంకేతం? బీజేపీ ప్రభుత్వ వైఫల్యానిక కదమ్మా. ఇప్పుడు వాడు నేరం చేసిండు అక్కడ, ఆ నేరం చేసి నేరగానిలాగా కనిపించకుండా ఏదో దేశం కొరకు లేదా రాజ్యాంగం కొరకు ఇంకే దేనికో దేశభక్తి కలిగిన వాడిలాగా, నేను వాడి అంతర్గతంగా ఉన్న నేర చరిత్ర వేరు, వాడి ప్లాన్ వేరు, వాళ్ళు చేసిన కార్యక్రమం వేరు. కానీ మీడియాలో సమాజానికి కనిపించేందుకు వాడు జై భీమ్ అనో, భారత్ మాతకు జిందాబాద్ అనో, ఇంకేదో రాజ్యాంగాన్ని రక్షించమని స్లోగన్స్ ఇచ్చినంత మాత్రాన నువ్వు పలానా పార్టీకి ఆపాదించగలుగుతావు, వాడు పార్టీ కూడా అని చెప్పగలుగుతారా? ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి విజయరామారావు గారు, వారు ఇచ్చిన నినాదాలు బీజేపీకి రిలేటెడ్ గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కేవలం ఒక నినాదాలు మాత్రమే రిలేట్ అవడం లేదు. వాళ్ళకు వచ్చిన పాసులు కూడా బీజేపీ ఎంపీ కార్యాలయం దగ్గర నుంచే వచ్చే పాసులు కూడా. నినాదం ఇచ్చిన వాడిని నిజంగానే రేపు ఎంక్వైరీ చేయాలమ్మా. వాడు నిజంగా బీజేపీ పార్టీ కార్యకర్తనా లేదా బీజేపీ వాళ్ళు పంపించిరా? చర్య తీసుకోవాలి వాళ్ళ మీద. ఎవరు వద్దంటున్నారు అట్లా? దానికి బీజేపీ వాళ్ళు చేయగలిగిన పని కాదు, అది చేస్తారని నేనైతే భావించడం లేదు. అది వాడు స్లోగన్స్ ఇస్తే పలానా పార్టీకి ఆపాదించగలుగుతాం, పలానా పార్టీ వాళ్ళే ఇందులో భాగస్వాములు అని కన్క్లూడ్ చేయడం మాత్రం ఈ దశలో ఈ రోజు ఇప్పుడే చెప్పలేము, ఎవరు చేయలేరు. అది చేస్తే కూడా సరైన పద్ధతిలో విచారణ జరిగి ఉండదని నేను భావిస్తాను. ఓకే అండి విజయరామారావు గారు, ఒక్క నిమిషం హోలో నుండి మనకి మరొక గెస్ట్ యాడ్ అయ్యారు, రెడ్డన్న గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. ఈ రోజు జరిగిన సంఘటన నిజంగా మరొక బ్లాక్ డేగా మనం అభివర్ణించాలి. ప్రజాస్వామ్యానికి అలాగే దేశ భద్రతకు, దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం. కేవలం దేశ ప్రజలు మాత్రమే కాదు, ఇతర దేశాలు, ప్రపంచ దేశాలు, అంతర్జాతీయంగా కూడా ఇటువైపు ఒకసారి చూసి వెళ్దామా అనే పరిస్థితులు అయితే ఈరోజు ఏర్పడ్డాయి. కొత్తగా కట్టిన పార్లమెంటులో దాడి. అయితే మీరు గతంలో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా మీరు పనిచేశారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది, ఈ వైఫల్యానికి గల కారణాలు ఏంటి, ఎన్ని స్టెప్స్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ, ఎలా చూస్తారు? డెఫినెట్ గా ఇది సెక్యూరిటీ వైఫల్యమేనండి. 1-2 సార్లు ఎన్నిసార్లు మనం చర్చించుకున్నా ఇది సెక్యూరిటీ వైఫల్యం. ఎందుకంటే మనం ఇంత క్రితం 22 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్ పార్లమెంట్ వెలుపల జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏమో పార్లమెంట్ లోపల జరిగింది. అదే విధంగా కొంతకాలం క్రితమే మనం ప్రతిష్టాత్మకంగా
ఒక పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం అత్యాధునికంగా, చాలా హంగులతో. అట్లాంటి పార్లమెంట్ భవనంలోకి అంతకులు ఎలా ప్రవేశించారు అనేది, ఎలా ప్రవేశించినా ఎంపీ వాళ్ళ రికమెండేషన్లతోనే లోపలికి వెళ్తారు ఒక లెటర్తో. అట్లా ఇచ్చిన వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారు? వాళ్ళకి తెలిసే ఇచ్చారా? డెఫినెట్ గా 100% తెలిసి ఇచ్చుంటారు. ఎవరైనా వచ్చి అడుక్కొని ఉంటే ఇచ్చుంటారు. ఇస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకోకుండా ఇచ్చుంటారు. ఒకటి. ఏది ఏమైనా ఈ భద్రతా లోపాలు ఇంత కఠినంగా, ఇంత దొల్లతనంగా ఉంటాయి అనుకోలే. ఫస్ట్ నేను ఇది చూసినప్పుడు ఇది మాక్ డ్రిల్, అందుకోసమే లోపలికి వెళ్ళగలిగారు, లేకపోతే వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే 5 అంచుల సెక్యూరిటీ ఉంటుంది. మీకు తెలియకుండా మీరే ఎన్నోసార్లు కెమెరాలో పరిశీలించబడతారు. అటువంటి భవనంలోకి ప్రవేశించడం దుర్భేద్యం. పోయిన తర్వాత గ్యాలరీలోకి పైనుంచి దూకి లోపలికి వెళ్ళి ఈ స్మోక్ బాంబులను ప్రదర్శించడం నిజంగానే శోచనీయమైనటువంటి వ్యవహారం. డెఫినెట్ గా ఎవరైనా దేశం మొత్తం ఇబ్బంది పడాల్సిన వ్యవహారం. ఎందుకంటే ఒక పార్లమెంట్ భవనంలోనే ఈ విధంగా వెళ్ళి ఆగంతకులు తమ నిరసనని ఈ విధంగా ప్రదర్శించినారంటే డెఫినెట్ గా అది నిరసన ప్రదర్శించుకోవడానికి దేశం వెలుపల ఎన్నో విధాలు ఉంటాయి. అంత మాత్రం చేత పార్లమెంట్ భవనంలోకి వెళ్ళి నిరసన చేసినారంటే అది మూర్ఖత్వం. అదేవిధంగా వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎందుకు చేశారు ఈ వ్యవహారం, క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాంతో పాటుగా భద్రత ఎందుకు ఇంత లోపభూయిష్టంగా ఉంది, ఎక్కడెక్కడ దీన్ని టైట్ చేయాలి అనే దానిపైన క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేవిధంగా ఆ మిష మీద పోలీసులు సరిగా చెక్ చేయలేకపోతున్నారు అనేటువంటి మిష మీదనో, లేకపోతే భద్రత ఈ విధంగా ఉంటే ప్రజాప్రతినిధుల్ని కాపాడుకోలేమనేటువంటి ఉద్దేశంతో ప్రజలను లోపలికి వెళ్ళనీయకుండా నిర్బంధించడం కూడా మహాఘోరమైన తప్పిదం అవుతుంది. కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ప్రజలను కట్టడి చేయకోకుండా వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వంతోనూ ప్రభుత్వ ప్రతినిధులతోనూ చర్చించేటువంటి పరిస్థితి కల్పించాలి. అంతేగాని వాడేదో స్మోక్ బాంబ్ పెట్టాడని రేపటి నుంచి పార్లమెంట్ భవనంలోకి ఎవరూ ప్రవేశించకూడదని అనేటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా అది తప్పుడు నిర్ణయమే అవుతుంది. ప్రజలను అనుమతించండి, క్షుణ్ణంగా పరిశీలించండి. ఇటువంటి దొల్లతనాలు ఏమైనా ఉంటే దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటిది మళ్ళీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రేపు పొద్దున్నే ఇక్కడ జరిగింది, పార్లమెంట్ భవనంలో జరిగింది కదా అని అసెంబ్లీ లేకపోనేము, లేదు అంటే సెక్రటేరియట్ లేకపోనేము, మినిస్టర్ ఛాంబర్ లేకపోనేము అంటే మరి ఎందుకు మిమ్మల్ని ఎన్నుకునింది ప్రజాప్రతినిధులుగా? మేము ఓటేస్తేనే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళగలిగారు. అంత మాత్రం చేత మేము వెళ్ళడము, మేము పోవడం తప్పనడం మహాపాపం. ఎవరో అంటున్నారు ప్రజలను కట్టడి చేయండి. ఎందుకు చేయాలండి? ప్రభుత్వాలను ఎన్నుకునింది ప్రజలకు సౌకర్యం కల్పించాలి. మేము కట్టిన డబ్బులతోనే మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మీ ఇండ్లలో నుంచో మీ తాతల ఆస్తులు అమ్మి ఇక్కడ ఏమి ప్రజలకు మీరు చేయటంలే. కాబట్టి ప్రజలు ప్రభుత్వ ప్రతినిధులను కలుసుకునేటువంటి వెలుసుబాటు ఉండాలి. అట్టి సందర్భంలో ఎటువంటి వాళ్ళు కూడా ఇటువంటి దుందుడుకు చర్యలు చేపట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకరు ఎవరు ఇటువంటి సాహసం చేయకుండా. చెప్పండి రెడ్డన్న గారు, గతంలో 22 సంవత్సరాల క్రితం ఏదైతే పార్లమెంటు వెలుపల జరిగిన దాడికి సంబంధించి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కానీ అలాగే లష్కర్ తోయిబా కానీ బాధ్యత తీసుకుంటున్నా మేమే చేసామంటూ కూడా ప్రకటించుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ కొత్త పార్లమెంటు భవనం కట్టే ముందు, ప్రారంభోత్సవానికి ముందు ఖలిస్తాన్ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. ఉగ్రవాద సంస్థ పార్లమెంటు మీదే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ మీద కూడా దాడికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాడి చేస్తాము అంటూ కూడా వాళ్ళకున్న ఇబ్బందులకు సంబంధించి. అయితే దీని వెనుక ఉగ్ర కుట్ర ఉందా అంటే వాళ్ళు చేసిన నినాదాలకి అలాగే చేస్తున్న యాక్టివిటీకి ఏమాత్రం ఇక్కడ పొంతన కనిపించడం లేదు. ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, ఉగ్రవాదు అప్పుడు జైసీతో వీళ్ళంతా కూడా ఇతర దేశస్తులు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు మనకు అది కాదు కదా. మన పక్క రాష్ట్రం, మన బ్రదర్స్ గా ఉండే రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళ ఏదో అంటే ఒక గ్యాంగ్ గా ఇప్పుడు మనం ఈ విధంగా డిస్కస్ చేసుకోవడం కూడా పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో తేల్తాయి ఎందుకు చేశారు ఇది, ఎవరు దీని వెనకాల ఉన్నారు అని.
మనం ఏదో పాకిస్తాన్ ఉగ్రవాదులకి దీనికి ముడిపెట్టడం సరికాదు. డెఫినెట్ గా అప్పుడు జరిగినప్పుడు కూడా ఆ ఉగ్రవాదులంతా బయట నుంచి స్టార్ట్ చేశారు, వీళ్ళు లోపలికి వెళ్ళగలిగారు. సో అది ఇక్కడ డిఫరెన్స్. ఆ విధంగా అప్పుడిప్పుడో ఇప్పుడు ఈ రోజుకి కూడా మోడీని చంపుతామనో ఇంకోళ్ళని చంపుతామనో మామూలుగానే ఉగ్రవాద సంస్థలను ఈ విధంగానే మన దేశంలోనే కాదు, భారతదేశంతో పాటుగా మిగతా వేల కొద్ది వందల కొద్ది ఉన్న ఈ ఉగ్రవాద సంస్థలు ఏదో ఒక దేశంలో ఎవరినో ఒకరిని ఈ విధంగా ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు. ఆ ఛాలెంజ్ కి తగ్గట్టుగా ప్రభుత్వాలు యాక్ట్ చేస్తూనే ఉంటాయి. వాళ్ళు ఏదో చంపుతారని మనం భయపడి ముడుచుకొని కూర్చోము. అంత మాత్రం చేత దొరికినప్పుడు వాళ్ళని వదిలిపెడతాం అనుకోవడం కూడా పొరపాటే. కాబట్టి ఉగ్రవాద సంస్థలు పేలుతూ ఉంటాయి, చేస్తూ ఉంటారు, అది సర్వసాధారణం. అంత మాత్రం చేత వాళ్ళ ప్రోద్బలంతోనూ వాళ్ళ ప్రేరేపణతోనూ మన వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు ఈ విధంగా చేశారనేది నేను నమ్మను. ఆ విధంగా జరిగి ఉండదు కూడా. ఓకే, ఇది ఉగ్రవాదం సంబంధించిన కార్యక్రమం కాదు. వాళ్ళ హక్కుల కోసం, నినాదాల కోసం వాళ్ళంటూ ఒక కొత్త వేని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ సెక్యూరిటీ వైఫల్యం, భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా ఈ యాక్టివిటీతో బయటకు డెఫినెట్ గా ఉంది. దీన్ని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరిపైన ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా డెఫినెట్ గా ఒక కమిటీ లాంటిది వేసి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఏ విధంగా చేస్తే ఇది ఒక గుణపాఠంగా చూసుకొని ఈ విధంగా చేస్తే ఏ విధంగా చేస్తే ప్రజాప్రతినిధులను కాపాడుకోగలం, మన భారతీయ భవనాన్ని అన్ని ఇది ఒకటే కాదు, సెక్రటేరియట్ దగ్గర నుంచి మిగతా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళకి ఎక్కడన్నా థ్రెటనింగ్స్ ఉంటే కూడా ఏ విధంగా ఇటువంటి దానిని కట్టడి చేయగలుగుతామనే దానిపైన సుదీర్ఘమైనటువంటి చర్చ జరపాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ లోపాలను సరిదిద్దుకొని డెఫినెట్ గా మెరుగైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఓకే రెడ్డన్న గారు, ఒక నిమిషం హోల్లో ఉండండి. సంధ్యారెడ్డి గారు, ఆర్టికల్ 370, రామ మందిరం, సర్జికల్ స్ట్రైక్స్, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా డెసిషన్స్ తీసుకున్న మోదీ ప్రభుత్వం. G20 అంటూ కూడా ప్రపంచ దేశాలని భారత్ వైపు తొంగి చూసేలా చేసిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పుడు దేశ భద్రత పైన అందరూ కూడా ఒక అనుమానాన్ని వ్యక్తపరిచే స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు రెడ్డన్న గారు చాలా బాగా చెప్పిండమ్మా. ఇంకా అంటే మేము మాట్లాడాల్సినవి కూడా అన్నయ్య చెప్పిండు. వాస్తవానికి ఇప్పుడు ఏదో మనం కొత్త పార్లమెంట్ కట్టుకొని రంగులు వేసుకొని అది కాదు, ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. భద్రతా లోపం అనేది ఇందాక మేము చెప్పాము, రెడ్డన్న గారు కూడా చెప్పారు, ఇక్కడ సార్ వాళ్ళు కూడా చెప్పారు. అంటే నేను అనేది ఏంటంటమ్మా, ఇప్పుడు టెక్నాలజీ కొత్త టెక్నాలజీ, భద్రతా లోపం అనేది ఇప్పుడు అక్కడ ఉన్న భద్రత వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళని దోసుకుంటే అయితే లోపలికి రాదుగా, చాలా సెక్యూరిటీ ఉంటది కదా. నేను అనేది ఏంటంటే వాళ్ళని ఫస్ట్ సస్పెండ్ చేసి అసలు వాళ్ళకి శిక్ష చేయాలి. ఎందుకు అంటే వాళ్ళొక భద్రతగా, ఇప్పుడు సార్ అన్నట్టుగా ప్రజల్ని ఎందుకు మనం శిక్షించాలి, ఇవాళ పార్లమెంట్ లేదు జరిగిందంటే రేపు 100% రేపు అసెంబ్లీ దగ్గర ఇక పోలీసులు ఒక 1000 మంది బదులు ఇంకో 2000 మంది ఉంటారు. అంటే నేను అనేది ఏంటంటే ఏదో పెంచుకోవడం వల్లనే కాదు, నిఘా వర్గాలకు దాని పని అది చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిందే. కానీ మనం ఈ రోజు 100% మీరు ఎన్ని చేస్తే ఏం లాభం, ఆత్మరక్షణ లేకుండా పోయింది ఎంపీలకి. ఇలా నిజంగా అదృష్టం కొద్దీ ఇలా మంచిగా ఏదో అయిపోయి మీరు చూసినట్టుంది, ఏదో అదృష్టం కొద్దీ మంచిగా అది బయటపడింది. కానీ ఇలా ఏదైనా జరిగితే అసలు మన ప్రపంచంలో మన పేరు, మన దేశంలో మన భారతదేశం పేరు ఏ రకంగా ఉండదేమో. మీరు ఇన్ని వేసిండ్రు ఒకటి, ఇది ఒకటి, అది నిజంగా కూడా ఈ ప్రభుత్వ వైఫల్యం అంటే ఒప్పుకోవాలి. నేను అంటే ఇప్పుడు మేము ఒప్పుకోము, మేము చేసామా మోడీ చేశారనేది కాదు. 100% శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది, గవర్నమెంట్ మీద ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని వస్తుంది. దానికి మేము ఎట్లా బాధ్యతలు అంటే కాదు, కంపల్సరీ మీరు చేయాలి. నేను ఇంకొకటి కూడా చెప్తున్నానమ్మా, చట్టంలో మాత్రం డెఫినెట్ గా కంపల్సరీ మార్పు రావాలి. మార్పు రావాలి. నేను ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఏముందమ్మా, ఈ రోజులలో ఒక మనిషిని చంపేస్తే ఓ 10 మందిని చంపినా, ఇంకిద్దరిని చంపినా 90 రోజుల్లో 30 రోజుల్లో పోతామని సింపుల్ గా చెప్తున్నాడు. ఏముంది మర్డర్ చేస్తే ఏముంది 30 రోజుల్లో బయటకు వచ్చేస్తావా, ఏముంది అట్లా నా చెప్పిన. మర్డర్ చేస్తే వీడు కాదు, విత్ ఇన్ 24 hours లో వీడు కూడా ఉరిశిక్ష ఉంది అనేది ఇట్లాంటి చట్టాలు వస్తే వాడు చెయ్యడు. మీరు ఎంత ఈజీగా మర్డర్ అనేది చాలా ఈజీ అయిపోయింది వీళ్ళకు. అంటే ఇలాంటి ఎందుకంటే ఇమీడియట్ గా శిక్షలు పడట్లేదు కాబట్టి బెయిల్ మీద సంవత్సరాలు బయట ఉండొచ్చు కాబట్టి ఈ ధోరణి వస్తుంది అంటారు. ఏంటంటే ఏమవుతుందమ్మా అంటే
ఇలా ఈ చట్టాలను వాళ్ళ Right. చేతులకు తీసుకొని వాళ్ళ చట్టాలన్నీ దాన్ని మార్పు అయిపోతుంటది. ఇది ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి ఎవరో ఒక నాయకులు ముందుకు వచ్చేసి మావోని రక్షించాలి, మావోని చేయలేకపోతే 18 ఏళ్ల పిల్లలు ఆయుష కేసులో 16 ఏళ్ల పిల్లోడు రేప్ చేసినప్పుడు వాడికి ఇంకా వాడు మేజర్ కాలేదు, వాడు అబ్జెక్షన్ అని చెప్పేసి కొన్ని సంఘాలు కొంతమంది ఏమో ఏకీభవించి కొంతమంది ఏకీభవించలేదు. లేట్ అయితే ఏమవుతుంది అంటే షూట్ చేసి పడేయాలి. ఇలాంటిది ఈ రోజు ఓకే సంధ్యారెడ్డి గారు ఒక నిమిషం హోల్డ్లో ఉండండి. విజయరామారావు గారు, కేవలం ఈ సంఘటనలే కాదు, మణిపూర్కి సంబంధించిన అల్లర్లకు సంబంధించిన అంశాన్ని కూడా లేవనెత్తారు. గతంలో పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ అల్లర్లకు సంబంధించి మాట్లాడాల డిమాండ్ వినిపించినప్పటికీ కూడా దాన్ని వెనక్కి నెట్టుకుంటూ సరైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఈ అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తడం జరిగింది. చెప్పండి. ఇప్పుడు అమ్మ ఇంతసేపు చెప్పినటువంటి మన ఆ పోలీస్ అధికారి రిటైర్డ్ మా మిత్రుడు, పాత మిత్రుడు అయితే ఇందులో రేపటి నుంచి ఇక విజిటర్స్ని ఎవరిని పంపించకుండా ప్రజలను పార్లమెంట్ చూడకుండా నిషేధించితే దీని సమస్య పరిష్కారం కాదు. ఇందులో పాస్లు ఇచ్చిన సందర్భంగా ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, అక్కడున్న అన్ని పార్టీల ఎంపీలు వారి నియోజకవర్గమా, వారి ప్రాంతాల నుంచా, వారి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు లెటర్ ఇస్తారు అంతే. అయితే దాని పాస్ తయారు చేసి ఇవ్వడంలో, పాస్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ అయ్యేటప్పుడు, పార్లమెంటుకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది భద్రతా దళాలు, అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు, భద్రతా దళాలు పటిష్టవంతమైన నిఘా వారు సీరియస్గా ఉంటే ఇవి జరగదు. ఎక్కడో మిత్రుడు చెప్పినట్టు ఇది నిఘా సంస్థల లోపం వల్ల జరిగిన అంశంగా ఇందులో చెప్పొచ్చు. ఆ నిఘా సంస్థలలో ఏ స్థాయిలో ఎవరు బాధ్యతారహితంగా ఉన్నారు, అది నిజంగా పై స్థాయి కింది స్థాయి ఎవరిపైన చర్య తీసుకొని ఖచ్చితంగా విజయరామారావు గారు, సామాన్య ప్రజలు వెళ్ళడానికి ఇంత ఈజీగా లోపలికి వెళ్ళి ఈ ఇలా చేయగలిగినప్పుడు ఒక ఉగ్రవాదులు గాని ఇతరత్తులు గాని వెళ్ళడానికి ఇంకా సునాయాసంగా వేసుంటాయి. ఒక సామాన్యులే ఈ విధంగా వెళ్ళడానికి చెకింగ్ ఇంత లోపు ఉంటే ఉగ్రవాదులు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళగలరు. ఓకే, ఇంత ఈజీనా? రేపొద్దున మనం కూడా వెళ్దాం. ఎక్కడైనా నిఘా సంస్థలు, అక్కడ ఉన్న భద్రతా వలయాలు, నిఘా సంస్థలు నిరంతరంగా నిర్లక్ష్యం వహించకుండా కట్టుదిట్టమైనటువంటి నిఘా పెడితే జరగవు. అది నీకు హైదరాబాద్ పోలీసు వాళ్ళ, లేకుంటే ఆ బార్డర్ మీద ఉన్న ఆర్మీ పోలీసులా, లేకుంటే ఇక్కడ ఉన్న ఢిల్లీ లోక్సభ దగ్గర ఉన్న వాళ్ళ, పార్లమెంట్ దగ్గర ఉన్న వాళ్ళ, ఎవరైనా నిఘా సంస్థల వైఫల్యం వల్ల జరిగిన అంశంగా ఇది మనం గమనించాలి. నిజమే, అధికారంలో ఉన్న పార్టీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. రేపు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత మన మేడం అక్క ఇంకోటి చెప్తుంది, తక్షణమే వాడి మీద లీగల్ గా చట్టపరంగా 24 గంటలలో మొత్తంగా రక్షణ వ్యవస్థ, భద్రతా వ్యవస్థలో అయితే లోపం అయితే స్పష్టంగా మనకి కనిపిస్తుంది. అందులో మార్పులు కంపల్సరీ రావాలి. జరిగిన అంశం ఏదైతే ఉందో దాని నుంచి గుణపాఠాలు చెప్పండి. 22 సంవత్సరాల ముందు భారత పార్లమెంటు పైన ఆ రోజు ఎవరైతే దాడి చేసిన దుండగులలో దొరికిన వాళ్ళ పైన చర్య తీసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? ఈ లీగల్ వ్యవస్థ, ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి చట్టాన్ని అమలు చేయాలంటే విజయరామారావు గారు, ఎలాగో ఇప్పుడు అధికారంలో మీ పార్టీనే ఉంది కాబట్టి మరి ఇప్పుడు చూద్దాం ఎన్ని రోజుల్లో న్యాయం చేస్తారో. గతంలో న్యాయం జరగలేదు, చాలా సంవత్సరాలు పట్టిందని మీరు చెప్తున్నారు. మరి ఇప్పుడు అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి మరి ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తుంది, ఎన్ని రోజుల్లో పట్టుకుంటుంది అయితే మనం చూద్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన రెడ్డి అన్న గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, విజయరామారావు గారికి, అలాగే సంధ్యారెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైట్, ఇక చూస్తూనే ఉన్నాం కదా, ఈరోజు పార్లమెంటుపై జరిగిన దాడి ఏదైతే ఉందో దాన్ని మరొక బ్లాక్ డేగా అయితే గుర్తిస్తూ ఉన్నారు. గతంలో 22 సంవత్సరాల క్రితం జరిగిన దాడిని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా పార్లమెంటులో అంతమంది ఎంపీలు ఉండి అంత హై సెక్యూరిటీ ఉండే ప్రాంగణంలో ఒక నలుగురు వెళ్ళి లోపల 2 బయట 2 ఒక టియర్ గ్యాస్ బాంబ్ని ప్రయోగించారు అంటే అసలు లోపం ఎక్కడ ఉంది, భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉంది అనే అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత డొల్లతనంగా ఉంటే దేశ భద్రత పరిస్థితి ఏంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.